శ్రీవారి ఆలయంలో ఆదివారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవం టీటీడీ ఘనంగా నిర్వహించింది. కార్తీక పూర్ణిమ నాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తయిన తర్వాత ఈ దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవ శోభను తిలకించి భక్తులు తన్మయత్వంతో పులకించారు. ఉన్నటువంటి జ్ఞానము అల్పమైనది సృష్టిస్తుంది. మన పాండిత్యంలో మనం అనేక రకాలైనటువంటి ఈ యొక్క ప్రపంచంలో కొంతమంది నాట్యాన్ని చక్కగా నేర్చుకుంటారు, కొంతమంది సంగీతాన్ని నేర్చుకుంటారు, కొంతమంది ఆటలాడతారు, కొంతమంది ఎంతో గొప్పగా పరిపాలన సాగిస్తారు, ఐఏఎస్ అధికారులు అవుతారు. నేడు కార్తీక పూర్ణిమ పర్వదినం తిరుమల శ్రీవారి ఆలయంలో దీపోత్సవాన్ని మనం ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తూ ఉన్నాం. తిరుమల ఆలయంలో ఈ యొక్క కార్తీక దీపోత్సవం నిర్వహింపబడుతుంది గనక అనాదిగా మనకి ఈ సౌరమాన పద్ధతిలో మనకి ఆంధ్రదేశంలో చాంద్రమానము సూర్యుణ్ణి చంద్రుణ్ణి అనుసరించి తమిళనాడు మొత్తం కూడా చాలా విశేషంగా ఈ యొక్క కృత్తికా దీపోత్సవాలు వైభవంగా నేడు నిర్వహింపబడుతూ ఉంటాయి. ఆ ప్రకృవత్ర తథైవ స్నపనాలయే పుష్ప సంచయన దేశే ద్వారే ఆస్థాన మండపే అన్యేష్వపి చ సర్వత్ర దీపానుద్దీపయేత్ క్రమాత్. చూడండి, లోపల ఎక్కడెక్కడైతే గర్భగృహము, ముఖమండపము, ఆ యొక్క స్వామివారి రాముల వారి మేడ గరు వారందరూ కూడా ఈ దీపాలను వెలిగిస్తూ ప్రధాన అర్చకులు, అలానే తిరుమలలో ఉన్నటువంటి సంప్రదాయం ఏమిటంటే ఈ యొక్క జియర్ వ్యవస్థ అనేటువంటిది ఉన్నది. వారు 4000 దివ్య ప్రబంధ పాసురాలని రోజు స్వామివారికి వినిపిస్తూ స్వామివారి యొక్క సేవకులుగా ఉంటారు. వారు తరపున ఒక దీప వ్యవస్థని వారు ఏర్పాటు చేస్తారు. అందరూ కూడా వారి వారి సంప్రదాయాలలో ఎవరెవరైతే ఆ యొక్క ఆలయానికి చేరుకొని దీపాలను వెలిగించాలో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క దీపోత్సవంలో వైభవంగా పాల్గొని మనందరి తరపున ఈ యొక్క ఆలయంలో పనిచేసేటువంటి అధికారులందరూ కూడా ముఖ్య పాత్ర వహిస్తూ ఉత్తమమైనటువంటి పద్ధతిలో ఏదైతే మట్టి పాత్రలలో నేతితో, ఆవు నేతితో అయితే అది మనకి అనంతమైనటువంటి పుణ్య ఫలాన్ని అందజేస్తుంది అనటంలో ఎటువంటి సంశయము అక్కర్లేదు. ఒక్క దీపాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే ఈ యొక్క వేదాంత తత్వము జీవుడెవరు దరు, కానీ అన్నీ అయ్యేవారు ఎవరూ ఉండరు. మొత్తం అన్నీ కూడా ఒకళ్ళే అవటం అనేటువంటిది సాధ్యపడదు. అలా అవగలిగేటువంటి తత్వం, ఏదైనా తెలిసినటువంటి తత్వం, ఈ యొక్క సృష్టికి మూలతత్వమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపం జ్యోతి స్వరూపంగా సన్నిధి వైపు ప్రయాణం చేయటం అనేటువంటిది మనకి సాధ్యపడుతుంది. కనుక భక్తులారా, శ్రీవారి యొక్క ఆలయంలో కృత్తికా దీపోత్సవం జరుగుతున్న ఈ కార్తీక పూర్ణిమ అన్నారు. కొత్తది వద్దు అంటే ఏమిటండి? మా నవ, నాకు కొత్తది వద్దు, నాకు కొత్త జన్మ వద్దు. అనేక రకాల జంతువులుగా, పక్షులుగా, చెట్లుగా, పుట్లుగా, దీపాల మీద ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వ్రతాలు, దీపాన్ని ప్రధానంగా చేసుకునే వ్రతాలు ఉన్నాయి. మరి ఎందుకు మన సంస్కృతిలో దీపానికి అంతటి ప్రాధాన్యత ఉన్నది? ఏ చిన్న కార్యక్రమం నిర్వర్తించుకున్నా దీపం వెలిగించారా అని చెప్పి అందరూ అడుగుతారు మన ఇంట్లో. అంతటి ప్రాధాన్యత, విశిష్టత దీపానికి ఎన్నుకున్నది అని అంటే